హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోలో మీరు బోల్డ్ అని గుడ్లు అన్నీ చూడబోతున్నారనమాట. మీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది, ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. సో మొత్తం వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి. నేను అంటే మా ఆయన కలిసి బరంపురం వెళ్ళాము. బరంపురంలో అమ్మోరు సంబరాలు అవుతున్నాయి అనమాట. ఇప్పుడు అయిపోయి అనుకోండి. ఆ రోజు నాదొక మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి బరంపురం వెళ్ళాము. అక్కడ వీడియోస్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత నేను కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము. ఎప్పుడు పిల్లలతో కలిసే కదా వెళ్తాము. లైక్ పిల్లలు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచేసి నేను వెళ్ళాము. ఓ మై గాడ్, ఈ ఒక్క మొక్కు తీర్చుకోవడానికి ఎన్ని ట్విస్ట్లు అండ్ టర్న్లు ఉన్నాయి అంటే లైక్ ఒక సినిమా తీసేయచ్చు అనమాట. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఫైనల్లీ నేను తీర్చుకోగలిగాను. అందుకు ఇట్స్ సో బ్లెస్సింగ్, దేవుడి బ్లెస్సింగ్ ఉంటే కానీ మనం ఎప్పుడైనా ఒక గుడికి ఏదైనా వెళ్ళాలి అంటే మనం వెళ్ళాలి అనుకోకూడదు. అక్కడ ఉన్న వాళ్ళు తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని చూడాలనుకోవాలి, అప్పుడే మనం వెళ్ళగలుగుతాం అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్క ట్విస్ట్ అంటే ప్రతి మూమెంట్లో అలాగా ఫీలింగ్ వస్తుంది అనమాట. లైక్ నేను ఇంతకు ముందు కూడా చాలా బరంపురం వీడియోస్ పోస్ట్ చేశాను. ఇది అక్కడ అమ్మవారి కోవిల ఆ గుడి అనమాట. ఇప్పుడు మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మంచిగా, చాలా పెద్దగా. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. లైక్ చాలా చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 30 డేస్ నుంచి సంబరాలు అవుతాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు. మీరు ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న ఆ ఊర్లో ఉన్న మీకు గ్యారంటీగా తెలుస్తుంది. ఊరు మొత్తం డెకరేషన్ అవుతుంది. ఊరు మొత్తం ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రీగా. ఎన్ని డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ అవుతాయి. మనం అసలు వండక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అనమాట. హ్యాపీగా మస్తుగా రోజు మంచిగా రెడీ అయిపోయి తినుకుంటూ బయట ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇక్కడ దండం పెట్టుకోండి. మొత్తం వీడియో అంతా దండం పెట్టుకోవాలి రూల్ ప్రకారం చూస్తే, బట్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ట్విస్టులు మొదలు పెడదాం. ఇప్పుడు ఒక ట్విస్ట్ కాదనమాట. ఫస్ట్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. తర్వాత వాటర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి అని చెప్పి, మళ్ళీ ఎక్కువ వేడిగా కూడా ఉంది అని చెప్పి ఇది వచ్చేసి ఇదేంటి అంటే సిస్టమ్ ఏంటి అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అమ్మవారి తల్లి ఆ కోవిల్లో ఉంటారనమాట, టెంపుల్లోని. ఈ ఏరియా ఎక్కడైతే గుడిలో దేవుడిని పెడతారో ఇది వాళ్ళ కన్నూరు ఇల్లు అనమాట. దేవుడిని మనం సమ్మర్ హాలిడేస్కి ఎలా అయితే మనం అందరం కన్నూరు ఇంటికి వెళ్తామో దేవుడు కూడా కన్నూరు ఇంటికి వస్తారు. ఇక్కడ మంచిగా అందుకే వాళ్ళ ఊరి తల్లి వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్పి అందరూ సెలబ్రేట్ అన్నది చేసుకుంటారనమాట. అంటే ఎలా అయితే కూతురు మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఎలా అయితే అందరూ హ్యాపీగా ఉంటారో అలా ఊరు మొత్తం వాళ్ళ కూతురు ఇంటికి వచ్చిందని చెప్పి సూపర్ హ్యాపీగా ఉంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్ రోజు అన్నీ పెట్టి తల్లిని తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేస్తారనమాట. అలా అది సింపుల్ కాన్సెప్ట్లో చెప్పాలి అంటే. సో ఊరు మొత్తం డెకరేట్ అయి ఉంటుంది. ఇట్స్ సో అమేజింగ్ టు వాచ్. జస్ట్ లైక్ అంతే, ఒక డివైన్ అనుభూతి ఉంటుంది. అండ్ పిల్లలు పెద్దలు అందరు మొక్కుకుంటారనమాట. రకరకాల వేషాలు వేసుకుని వస్తామని చెప్పి. ఎవరు కృష్ణుల్లాగా అవుతారు, ఎవరు రాముల్లాగా అవుతారు, ఎవరు రాక్షసుల్లాగా అవుతారు, రకరకాల బాబాజీలు. ఇంకా ఒకటి కాదు, వీడియో చూసారంటే పులి వేషాలు చూసారంటే సూపర్. చూసారా, నేను వచ్చాము ట్విస్టులు చెప్తానే అక్కడ మజ్జిగలు అన్నీ తానేస్తున్నారు అనమాట. మీకు ఎక్కడెక్కడ అన్నీ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ మేము వెళ్దాం అనుకున్నాం, తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత చిన్న అందరూ కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అన్వికి హెల్త్ పాడైపోయిందని చిన్న టికెట్లు క్యాన్సిల్ చేసింది. తర్వాత నేను పిల్లలు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాడీతో వెళ్దాం అనుకుంటే డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళు రానన్నారు. సో మా ఆయన అడిగితే మా ఆయన మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఈయన వచ్చారనమాట. అంటే ముందు రోజు నేను వెళ్ళాను, నెక్స్ట్ డే అక్కడికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని నేను వచ్చాను. తర్వాత నేను వెళ్దాం అనుకున్న ట్రైన్ బుక్ చేసుకున్న ఆ ట్రైన్ టికెట్స్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయి. ఇక్కడ మీరు దండం పెట్టుకోండి, ఎంత వీడియో అయితే అంత షూట్ చేశాను, ఎక్కువ చేయలేదు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయి, ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చాలా వైజాగ్లో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను అనమాట. అటు నుంచి వచ్చే టికెట్లు అయిపోయి కానీ ఇటు నుంచి వెళ్ళే టికెట్లు క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సో అవి చూసి మేము బస్సు తీసుకున్నాం. బస్సులోని లాస్ట్ సీట్ అది ఒక రోలర్ కోస్టర్ లాగే అనిపించింది. బస్సులో 4 hours జర్నీ చేయడానికి. మార్నింగ్ 4 o'clockకి మేము ఇద్దరం లెగిసి బస్సు ఎక్కి వెళ్ళి మొత్తానికి ఆ ఊరు చేరుకున్నాం అరౌండ్ 9 ఆ టైంకి మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట, ఒక హోటల్లోని. నేను ఆ హోటల్ వీడియో ఇక్కడ షేర్ చేశాను లేదో తెలీదు. నా కెమెరా ఒకటి పాడైపోయింది, సకానికి ఎక్కువ ఫుటేజ్ దాంట్లో ఉంది. ఫోన్లో ఫుటేజే నేను ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను అనమాట. అదే చెప్పాను కదా, ఒక ట్విస్ట్ కాదని చెప్పి. సో మా ఆయనకి చాలా చాలా ఇష్టమైన ఒరిస్సా ఫుడ్ అనమాట ఇది. అక్కడ పంచుతూ ఉంటే ఈయన వెళ్ళి తెచ్చుకుని తింటున్నారు. సో హీ వాజ్ సో హ్యాపీ. ఇది మళ్ళీ నా కోసం మజ్జిగ కూడా తీసుకొచ్చారనమాట. అన్నీ పంచుతూ ఉంటారనమాట. ఐస్ క్రీముల నుంచి చిప్స్ ప్యాకెట్ల నుంచి అన్ని రకరకాల వేషాలు వేసుకుంటారని చెప్పాను కదా అది.
మొత్తానికి వెళ్ళామా దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వచ్చేసి ఒరిస్సా చీఫ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పి మా అందరికీ దర్శనాలు ఆపేశారు చాలాసేపు. ఆ తల్లిని చూసినప్పుడు ఐ లిటరలీ ఫీల్ లైక్ అబ్బా తల్లి నిన్ను చూడాలంటే ఎంత కష్టపడ్డానో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీ కష్టం ఈజ్ వర్త్. ఆ ఒక్క 5 సెకండ్ల దర్శనం ఏదైతే ఉందో లైక్ వర్త్ ఎవ్రీ హార్డ్ వర్క్, ఎవ్రీ రోలర్ కోస్టర్, ఎవ్రీథింగ్ వర్త్ అనిపించింది. తర్వాత నేను కిందకి వెళ్ళగానే అక్కడ పులావ్ అండ్ పన్నీర్ కర్రీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూసారు అంత లైన్లో ఉన్నారు. నేను ఇలా వెళ్ళగానే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నేను అడగగానే నాకు ఇచ్చారు. అండ్ ఇట్స్ యమ్, చాలా చాలా వేడిగా ఉంటుంది. మేమిద్దరు రోడ్డు మీద నించుని తింటున్నాం. తర్వాత ఆ చీఫ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పి ఆల్మోస్ట్ మేము అక్కడ గంటన్నర వెయిట్ చేసామన్నమాట. వెయిట్ చేసిన తర్వాత కూడా దర్శనం అవ్వలేదు. సో మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అందరూ తిన్నాము, ఎంజాయ్ చేసాం, అన్నీ చేసాం. 4 గంటలకి ఆడు చెప్పాడు ఈ టైంకి వెళ్తేనే రష్ తక్కువ ఉంటుంది అని చెప్పి. రష్ తక్కువ ఉంటుంది అంటేనో 2-3 కిలోమీటర్లు అంత లైన్ ఉందన్నమాట. సో ఎలాగో ఒక గంట సేపు కష్టపడి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రూమ్కి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని తర్వాత రాత్రి 7 ఆ టైంకి ఊరి మీద పడ్డామన్నమాట. నేను ఈయన తిరగడానికి వెళ్ళాం. సో ఇక్కడ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ పులావ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి చికెన్ పకోడా. అది చెప్పాను కదా రకరకాలుగా వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటారని చెప్పి. మేమిద్దరం లాస్ట్ 7కి బయలుదేరి ఆల్మోస్ట్ 11 వరకు ఊరి మీద పడి తిరిగామన్నమాట. అన్ని చిన్నప్పుడు మేము లైక్ ఆల్మోస్ట్ నేను 10th స్టాండర్డ్ వరకు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వరంపురమే వెళ్ళేదాన్ని. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏది తిన్నా ఒక బ్రెయిన్లోనే ఒక పాప్ ఫ్లైట్ వెలుగుతుంది. ఇవి వచ్చేసి పులివేషాలు, వీళ్ళ డాన్స్ ఉంటుంది. ఆహా, మీరు ఎప్పుడైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇట్స్ సో మెస్మరైజింగ్ అనమాట. వర్డ్స్ సరిపోవు. అదొక చిన్న బాబు వేసుకున్నాడు పులివేషం. హీ సో క్యూట్. వీళ్ళు మంచిగా చాలా చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి అది పెరుగు గారెలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఇంకా రోల్స్ నుంచి, షోడాల నుంచి, తర్వాత చికెన్ నుంచి, మటన్ నుంచి అన్నీ. రేపు నా మొక్కు ఉంది. సో ఈరోజు ఒక్కరోజు, రేపు నేను ఫాస్టింగ్ ఉండాలన్నమాట. రేపు నేను ఏమి తినడానికి అవ్వదని చెప్పి ఈరోజే మా ఆయన ఊరంతా తిప్పి తినిపిస్తున్నారు. ఒక 100 మీటర్లు నడ్డం, ఏదో ఒకటి తిన్నాం, మరి కొంచెం నడ్డం, మరి కొంచెం తిన్నాం, మరి కొంచెం నడ్డం, మరి కొంచెం తిన్నాం. ఇలాగే జరిగింది. చూసారా, ఇట్స్ ఆల్మోస్ట్ రాత్రి 11. రేపు మార్నింగ్ వరకు కూడా అందరు ఇలా తిరుగుతూనే ఉంటారనమాట. పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లో ఒక 2-3 పెట్టారు. వీటి పేరు కవ పుల్లలు అనమాట. సో ఇవన్నీ కూడా మస్తుగా తిన్నాము. అన్నీ ప్రతిదీ ఒక నాస్టాలజిక్ ఫీలింగేనండి. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ వావ్ టేస్ట్ కాదు, ఇట్స్ అబౌట్ ఆ ఫీలింగ్ అనమాట. నేను మీకు ఇంకా మాటల్లో చెప్పలేను. మేమిద్దరం ఆ రోడ్డు మధ్యలో కూర్చుని చికెన్ సూపు ఇవన్నీ తిన్నామన్నమాట. తర్వాత మధ్యలోనే ఇలా పెద్ద పెద్ద మేడలు ఉంటాయి, లైక్ ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇలా పెద్ద పెద్ద దేవుడివి అన్నీ పెట్టేసి ఉంటాయి. మనం అలా చూస్తూ ఉంటాం, దండం పెట్టుకుంటూ ఉంటాము. తర్వాత ఈ అబ్బాయి ఎవరో చెట్టులాగా అయ్యాడనమాట. నేను అసలు చెట్టే అనేసుకున్నాను. చాలాసేపు తర్వాత నేను నోటీస్ చేశాను ఇది చెట్టు కాదు, చెట్టులాగా అని చెప్పి. అండ్ ఇక్కడ మేము ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం అనమాట. నేను వెళ్ళి పడుకుని పోయాను. నెక్స్ట్ డే మంచిగా తలకి స్నానం చేసి, ఇవి ఘటాలు అంటారు. ఇవన్నీ మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట. బుక్ చేసుకోవాలంటే ముందే మనం చెప్పాలి, మాకు ఒకటి మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి. అందరి ఇంట్లో పెట్టరు, చాలా తక్కువ ఇళ్ళల్లోనే పెడతారనమాట. మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు పెడతారు. ఎంత వేడంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంత వేడి. ఇందులో ఒకటి మన తల మీద పెట్టుకుని దేవుని వెనకాతలు నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి ఇస్తాం అనమాట. దేవుని వెనకాతల ఆ ఊరి ఆడపిల్లలందరూ సారి పట్టుకెళ్ళినట్టు లెక్క అనమాట. అందరి ఇంట్లో పెట్టరు, చాలా తక్కువ మంది ఇంట్లోనే పెడతారు. సో మరి ఘట్టాల గురించి కూడా ఒక టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ నేను లాస్ట్ మినిట్ వరకు వెళ్తానో లేదో అన్న కన్ఫర్మేషన్ లేదని చెప్పి నేను మా పిన్నిలు ఎవరికి చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఎవరింటికి ఫోన్ చేస్తే వాళ్ళవన్నీ ఫుల్గా బుక్ అయిపోయి ఇంకా మేము ఎక్స్ట్రా పెట్టాం, మా ఇంట్లో ఎన్ని పెట్టాలో అన్ని పెట్టేసాం అన్నారు. దాని గురించి నాకు చాలా భయం వేస్తుంది అనమాట. లైక్ పెట్టగలనో లేదో, చేయగలుగుతానో లేదో అని చెప్పి. అదే చెప్పాను కదా, ప్రతిదీ ఒక ట్విస్ట్ ఒక సొల్యూషన్, ఒక ట్విస్ట్ ఒక సొల్యూషన్. ఇంకా నాకు గివప్ ఇచ్చేసినప్పటికీ అది సొల్యూషన్ అయిపోతుంది అనమాట. అది వేరే రకం. అక్కడికి వెళ్ళి ఆ ఘటాలకి దండం పెట్టేసుకుని ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. వాళ్ళ ఇంట్లోనే ఆ ఘటాలన్నీ చూస్తాము, దండం పెట్టుకుంటాము. దాని తర్వాత వచ్చి తల్లిని దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నేను కాళ్ళకి పారాన్ని పెట్టుకోవాలన్నమాట. అయిపోయింది రాత్రి. ఇప్పుడు 10 అయింది. ఈరోజు రాత్రికి తల్లి ఊరంతా కొంచెం తిప్పి ఇంకా వాళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మెయిన్ జంక్షన్లోనే మా కజన్ ఆంటీ, మా మమ్మీది కజన్, నాకు అత్త అవుతారు, వాళ్ళ ఇల్లు ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఇంటి మేడ మీద నుంచి ఫుల్గా కనిపిస్తుంది అనమాట హోల్ మార్కెట్ అనేసి. నేను నా కజన్
ప్రీతం అండ్ మా ఆయన కలిపి ఊరంతా తిరగడానికి మళ్ళీ వెళ్ళాము. లైక్ ఆ ఏరియా చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. తర్వాత రాత్రి 1 o'clockకి ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి మళ్ళీ మనం ఘటాలు పెట్టాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఘటం మన తలపై పెట్టుకుంటే వాళ్ళు మన కాళ్ళని కడుగుతారు. కడిగిన తర్వాత మనం ఆ క్యూలో నించోవాలన్నమాట. క్యూలో నించిన తర్వాత వాళ్ళు మనకి వదులుతారు. లైక్ నాకు రాత్రి 1-1:30 ఆ టైంకి పెట్టాము. తల మీద పెట్టుకున్నాను అనమాట. 2 అనుకుందాం. అవన్నీ అయ్యి వచ్చేసరికి 6 అలా అయింది ఇంటికి వచ్చినప్పటికి. అండ్ మీకు ఇట్స్ లైక్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను మాటల్లో. ఇట్స్ లైక్ డివైన్ ఫీలింగ్ అనమాట. మనకి తల మీద పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏం అనిపించదు. ఇట్స్ లైక్ చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. హోల్ నైట్ అందరూ ఇలా తిరుగుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా, అంతా రోడ్ అంతా అన్ని తినేసినవి అన్ని పెడుతున్నాయి. దేవుడు వచ్చే ముందు ఇది మొత్తం క్లీనింగ్ చేసేస్తారనమాట. ఫటాఫట్ మనం చూస్తుండగానే మొత్తం క్లీనింగ్ అయిపోయి అక్కడంతా పట్టు చీరలు లాంటివి కింద అంతా పరిచి దాని తర్వాత ఇక్కడ పిల్లలందరూ మస్త్ ఎంజాయ్ చేస్తారన్నమాట. వాజ్ లైక్ ఎంత బాగుందో అనేసి. ఎంత వేడిగా ఉంది తెలుసా, చాలా చాలా వేడి ఉంది. బట్ ఎవ్వరికి వేడితో కానీ దేనితో సంబంధం లేదు. దే ఆర్ ఇన్ డివైన్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ ఒకళ్ళు రాజులాగా అయ్యారు. నేను వాళ్ళకి కొంచెం జూమ్ చేసి తీసానమాట. అండ్ మన క్రాకర్స్ స్టార్ట్ అయ్యాయంటే తల్లి అక్కడికి రావడం స్టార్ట్ అయింది అని చెప్పి నేను ఇక్కడ నుంచి కొంచెం ఒరిజినల్ సౌండ్ ఏదైతే ఉందో అది ఉంచుతాను. సో మీకు కూడా ఆ వైబ్రేషన్స్, ఆ ఫీలింగ్స్ బాగా వస్తాయి. అది క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాలి కదా, క్లీనింగ్ అయితే చేసేస్తారని.
సో తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఘటం మోసేది నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఫస్ట్ మా అర్ణ పిన్నాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా పిన్న వెనకాతల ఉంది కదా, తను అర్ణ పిన్న అనమాట. మా మమ్మీది అందరికన్నా చిన్న సిస్టర్. ఆ పక్కన ఉన్నాడు ప్రీతం, ఇటు పక్క పింక్ డ్రెస్ వేసుకుంది మా ఆష్పిని. అండ్ అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చేసి స్నానం చేసి వచ్చాను. ఇలాగ వాళ్ళకి 10 లైన్స్ వదిలినప్పుడు మనకు ఒక లైన్ వదులుతారనమాట. సో నేను అక్కడ ఘటం పట్టుకుని ఉన్నా. అండ్ నా హ్యాండ్లో ఫోను ఏం లేదు కాబట్టి ఏం లేదు. అలా అందరూ లైన్గా వెళ్తూ ఉంటారు. టెంపుల్ వరకు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఘట్టం అనేది తీసేసుకుంటారు అనమాట. ఓ మై గాడ్, ఎంతమంది అంటే అంతమంది చూడండి. వీళ్ళందరూ దేవుడు వెనకాతలు నడిచి తల్లికి సారి పట్టుకెళ్తున్నట్లు లెక్క అనమాట. అది అయింది, తెల్లారిపోయింది అనమాట. అవన్నీ అయ్యేసరికి ఒక ఇంటికి వెళ్ళి ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకుని స్టేషన్కి వచ్చేసి మేము వైజాగ్ వచ్చాం. మా ఆయన హైదరాబాద్ వచ్చారనమాట. ఇది ఒక వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.